ఎంతమందిని ప్రేమిస్తున్నారు కానీ మన కళ్ళు వెతికేది మాత్రం అమ్మ ప్రేమ కోసం. నాకైతే ముగ్గురు అమ్మలు ఉండేవాళ్ళు. ఇద్దరు అమ్మలు అయితే చనిపోయారు. అది ఎవరంటే ఒకటి మా అమ్మమ్మ, ఒకటి మా పెద్దమ్మ. అయినా నీ గురించి చెప్తాంటేనే నాకు ఏడుపు వస్తుంది. ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టం. నేను డైరెక్ట్గా చెప్పలేదు, కానీ వీడియో నువ్వు చూస్తావు కదా, అందుకు నేను నీతో చెప్తున్నాను. I love you, Mommy. అమ్మ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే మనం పెళ్ళి అయిన తర్వాత, ఒక బిడ్డకి తల్లి అయిన తర్వాత తెలుస్తుంది అమ్మ విలువ. హాయ్ గాయ్స్, నేను మీ భవాని. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈరోజు హ్యాపీ మదర్స్ డే. మా అమ్మకి, అలాగే మా పెద్దమ్మలకి, అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు, ప్రతి ఒక్క అమ్మలకి హ్యాపీ మదర్స్ డే. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అది మాటలో చెప్పలేనంత ఇష్టం. ప్రతి ఒక్క తల్లి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం. మనల్ని ఎంతమందిని ప్రేమిస్తున్నా కానీ మన కళ్ళు వెతికేది మాత్రం అమ్మ ప్రేమ కోసం. మనము ఎన్ని పొరపాటులు చేసినా కూడా మనకు అండగా నిలిచేది మాత్రం అమ్మ ఒక్కటే. అమ్మకేం తెలుసు, అమ్మ చదువుకోలేదు కదా, అమ్మకేం తెలుసు, అమ్మకు రాయితో రాదు కదా, అమ్మకేం తెలుసు అని అనుకుంటారు. అమ్మకేం తెలుసు కదా, అడగకుండానే అన్నం పెడుతుంది, అడగకుండానే బట్టలు కొని పెడుతుంది, అడగకుండానే మనకి ఏమైనా హెల్త్ బాగలేకపోతే అన్ని సేవలు చేస్తుంది. ఏం తెలుసు మరి అమ్మకి? 2 చపాతీలు వేయమంటే 4 చపాతీలు వేస్తుంది అమ్మ. ఏం తెలుసు అమ్మకి? ఏం తెలియదు. అట్లాంటిది అమ్మ ప్రేమ. కల్మషం లేనిది అమ్మ ప్రేమ. మా అమ్మ, నేను కాలేజీ నుంచి ఎగ్జామ్కి రాసి వస్తుంటే నాకు లో బీపీ ఉంది, అది మా అమ్మకు కూడా తెలుసు. కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసి వస్తుంటే కళ్ళు తిరిగి అన్ఎక్స్పెక్టెడ్గా బస్ స్టాప్లో పడిపోయాను. నేనైతే పటాన్చెరు బస్ స్టాప్లో పడిపోయాను. ఇక్కడి నుంచి అక్కడి వరకు ఒకే ఒక కాల్ చేసిన నేను మా అమ్మకి. నేను పడిపోయినా కూడా మాట్లాడటానికి ఒక ఆలోచన ఉంటుంది. నేను పడిపోయినా కూడా మాట్లాడుతూ ఉంటా. నేను పడిపోయినా కూడా పడిపోయే ముందు మా అమ్మకి కాల్ చేశాను. అమ్మ, నాకు లో బీపీ వచ్చేసింది, నేను పడిపోయాను ఈడ అన్న. ఎక్కడ అని చెప్పింది, పటాన్చెరు అని ఫోన్ పెట్టేసి. అప్పటికప్పుడు మా నాన్నని తీసుకొని మా అమ్మ మేఘాల మీద వచ్చేసింది. ఇంకా ఏడుపు మా అమ్మ అయితే అసలు అయితే ఏమైంది 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 అని ఒకటి ఏడుపు వచ్చింది మా అమ్మ అయితే. నాకేం కాలేదు నేను చెప్పినా కూడా అదేం పట్టించుకోకుండా ఒక చంటి పిల్లలక్క నన్ను ఎత్తుకుంది మా అమ్మ. నన్ను ఒక చంటి పిల్లలక్క నన్ను ఎత్తుకొని స్కూటీ దగ్గర తీసుకొచ్చి ఒక చంటి పిల్లలక్క ఎత్తుకొని నన్ను హాస్పిటల్కి తోలిపోయింది మా అమ్మతో. ఏం కాలేదు అని మందులు ఇచ్చి పంపించారు. నాకైతే ముగ్గురు అమ్మలు ఉండేవాళ్ళు. ఇద్దరు అమ్మలు అయితే చచ్చిపోయినారు. నాకంటూ ఉండేవాళ్ళు ఒక్కరే మా అమ్మ.
నాకు 3 అమ్మలు ఉంటే 2 చనిపోయారు. వాళ్ళు ఎవరంటే మా అమ్మమ్మ, మా పెద్దమ్మ. వాళ్ళు మా అమ్మ కంటే ఎక్కువగా నన్ను ప్రేమించారు. అంత ప్రేమ ఆ దేవుడు కూడా తట్టుకోలేక తీసుకెళ్ళిపోయింది వాళ్ళని. పసిగుడ్డు కాంచి తన చేతులతో నన్ను ఎత్తుకుంది మా పెద్దమ్మ. మా అమ్మకి హెల్త్ బాగలేనప్పుడు హాస్పిటల్లో చేర్పించారు. బతకడం కష్టమన్నారు మా అమ్మని. బతకడం కష్టం అని చెప్పేశారు మా అమ్మని. ఇంకా నన్ను చూసుకుందంట మా పెద్దమ్మ. నాకు 2 years వచ్చేదాకా మా పెద్దమ్మనే నన్ను చూసుకుంది. తను పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే తన కాలు యాక్సిడెంట్లో ఇరిగిపోయింది. అందుకని తను పెళ్లి చేసుకోలేదు. ఇక నన్ను చూసుకోదేమో వాళ్ళ భర్త అని పెళ్లి కూడా చేసుకోలేదు మా పెద్దమ్మ. అంత ఇష్టం నేనంటే మా పెద్దమ్మకి. ఆ దేవుడు కూడా అంత ప్రేమ తట్టుకోలేక మా పెద్దమ్మ తీసుకెళ్ళిపోయిండు. ఇంకా నాకంటూ ఉండేవాళ్ళు మా అమ్మ ఒక్కతే. బతకదు అని చెప్పారంటే డాక్టర్స్. అప్పుడు మా పెద్దమ్మకి సంబంధం వచ్చింది. అప్పుడు కూడా మా పెద్దమ్మ నా కోసం పెళ్లి చేసుకోలేదు. ముందు మా అమ్మ కోసం పెళ్లి చేసుకోలేదు, తర్వాత నా కోసం పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకుంటే నాకు వచ్చే మొగుడు నా చెల్లికి పుట్టిన బిడ్డని చూసుకుంటాడో లేదో అని పెళ్లి చేసుకోలేదు. తను నాకు 2 సంవత్సరాలు వచ్చేదాకా తనే చూసుకుంది. హాస్పిటల్లో ఉంటే మా పెద్దమ్మ ఇల్లు కూడా అమ్మేసి మా అమ్మని చూసుకుంది. మా పెద్దమ్మ ఇల్లు కూడా అమ్మేసి హాస్పిటల్లో మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించింది మా పెద్దమ్మ. మా అమ్మని బతికించింది మాత్రం మా పెద్దమ్మని. కానీ మా పెద్దమ్మని ఎవరు బతికించలేకపోయారు. అప్పటికి మా అమ్మ మా ఊర్లో ఉంది. మా పెద్దమ్మకి హెల్త్ బాగలేదని అక్కడ చనిపోయిందంట. నా కోసం మా పెద్దమ్మ పెళ్లి చేసుకోలేదు, మా అమ్మ కోసం మా పెద్దమ్మ పెళ్లి చేసుకోలేదు. మా అమ్మకి పెళ్లి చేసింది మా పెద్దమ్మని, నన్ను చూసుకున్నది మా పెద్దమ్మని. మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అమ్మేసి మా అమ్మకి ట్రీట్మెంట్ చేయించింది మా పెద్దమ్మని. మా పెద్దమ్మ ఇప్పుడు నేను ఉంటే మా పెద్దమ్మ దగ్గరే ఉండేదాన్ని. నన్ను అతి నీటిగా ఇష్టపడి 3 మా అమ్మమ్మ, మా పెద్దమ్మ, మా అమ్మ. నేను అప్పుడప్పుడు అనుకుంటాను మా పెద్దమ్మ మా అమ్మమ్మ ఉంటే బాగుందని. ఎందుకంటే వాళ్ళ ప్రేమ వాళ్ళు పోయిన తర్వాతే తెలుస్తుంది. నాకు మా అమ్మ చెప్తా అంటే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. నాకు అసలు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది మనం తలుచుకున్నప్పుడు. అది మీకు కూడా ఎవరైనా పోయిన తర్వాతే వాళ్ళ ప్రేమ తెలుస్తుంది. నేనొకటి ఇది అందుకే చెప్తున్నాను. అమ్మ నాన్న మన వాళ్ళు, మనం చూసుకునే వాళ్ళు ఎవరో తిట్టారో కొట్టారో అని అలగకుండా వాళ్ళని చూసుకోండి. ఎందుకంటే నా బాధ అనుభవిస్తున్నా ఎప్పటికీ. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది నేను ఒంటరిగా ఉన్నప్పుడు మా పెద్దమ్మ ఉంటే బాగుండే, మా అమ్మమ్మ ఉంటే బాగుండే అని బాధ అనిపిస్తుంది నాకు. ఇంకా వాళ్ళు పోయిన తర్వాతే అర్థమవుతుంది ఆ బాధ ఎట్లా ఉంటుందని. ఎందుకంటే మనల్ని అతి నీట్గా ఇష్టపడిన వాళ్ళు మన ఎదురుగా లేకపోతే ఆ బాధ మామూలుగా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో
ప్రేమను కరువైపోయింది, పగలు పెరిగిపోయింది, అసూయ పెరిగిపోయింది, నటన పెరిగిపోయింది, అబద్ధాలు పెరిగిపోయింది. అట్లా సమాజం తయారైపోయింది. ఎందుకంటే నేను చూస్తున్నాను కదా, అట్లా నటన ప్రేమలు, నటన అబద్ధాలు, నటన అంతా నటనే అయిపోయింది. ఇంకా కల్ముషం లేని ప్రేమలు మన మీద చూపించిన వాళ్ళు మనకు దూరం గెలిపోయిన తర్వాత వాళ్ళ ప్రేమ తలుచుకొని ఏడ్చేస్తాం. ఆ దేవుడు కూడా మనల్ని ప్రేమించే వాళ్ళు మన దగ్గర ఉంటే ఈ ప్రపంచంలో నువ్వు బతుకుతావో లేవో, నువ్వు నీ సొంతంగా బతుకుతావో లేవో అని మనల్ని అతి మీదుగా ప్రేమించిన వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఆ దేవుడు. నాకు ఇప్పుడు అర్థమవుతా. అదే నా ఊర్లో ఉన్నారనుకో ఇట్లాగా బాధపడేదాన్ని కాదు. మా అమ్మ అతి మీదుగా ఇష్టపడుతూ ఉంటుంది నన్ను. కొంతమంది నేను పెళ్ళైన కొత్తలో కొంతమంది అన్నారు, మీ అమ్మ నేను పట్టించుకోదు గారు, మీ అమ్మ నేను చూడదు గారు, వాళ్ళకేం తెలుసు మా అమ్మ చూస్తుందో లేదో, మా అమ్మ చూడకపోతే మీరు చూస్తాను అని మీరు కూడా ముఖం పట్టుకొని అనేసేది. ఎవరైనా రిలేటివ్స్ మీ అమ్మ నేను చూడదు కదా, మీ నాన్న నేను పట్టించుకోదు కదా, ఎవరు పట్టించుకోదు కదా అన్నప్పుడు చంప చూసుకొని చెల్లు నన్ను కొట్టండి. వాళ్ళు చూడకపోతే నువ్వు చూస్తున్నావా, నువ్వు నన్ను పెద్ద చేసినావా, నువ్వు నన్ను పోషించినావా అని చంప చూసి కొట్టాను. నేనైతే డైరెక్ట్గా అంటున్నప్పుడు ఎవరైనా నన్ను అంటే మీరు చూశారా వచ్చి, మీరు చదివించారా, ఇంకా పెద్దదాన్ని చేశారా మీరు వచ్చి అని నేను డైరెక్ట్గానే అంటున్నాను. కానీ మీరైతే డైరెక్ట్గా వినకపోతే చంప చూసి కొట్టాను. మా అమ్మ ప్రేమ నాకు ఎప్పుడు తెలుస్తుందంటే నేను ఒక బిడ్డకి తల్లి అయినప్పుడు తెలుస్తాను. నన్ను తిట్టిందే, నన్ను కొట్టిందే అని అనుకుంటే కాదు, మన బాగు కోసం కొడతారు, మన మంచి కోసం తిడతారు, అంతకుమించి ఏం లేదు. ఎందుకంటే పొద్దున్న నుంచి నైట్ వరకు పిల్లలు చూసుకుంటూ వాళ్ళు తిన్నారో లేదో అని చూసుకుంటూ మన ఆరోగ్యం పట్టించుకోకుండా, మన తిండి పట్టించుకోకుండా వాళ్ళకెదే చూసుకుంటూ, వాళ్ళు తిన్నారా లేదా చూసుకుంటూ, వాళ్ళకి ఏమైందో లేదో చూసుకుంటూ ఉంటాం కదా. ఇంకా మన గురించి మనం మర్చిపోయిన తర్వాత నైట్ పూట మన అమ్మ గుర్తొస్తుంది. నాకైతే మా అమ్మాయి గుర్తొస్తుంది. మా అమ్మతో అసలు ఈ మాట చెప్పాలనిపిస్తుంది ఒక్కోసారి. నాకు హెల్త్ బాగా లేనప్పుడు నన్ను చూసుకునేది నువ్వు, నన్ను కంటికి రెప్పలాగా నువ్వు చూసుకున్నావు. కానీ ఇప్పుడు చూసుకోవటానికి కూడా నాకు ఇవ్వలేరు. అయినా నీ గురించి చెప్తాంటేనే నాకు ఏడుపు వస్తుంది నువ్వు, ఎందుకంటే నువ్వు నాకు అంత ఇష్టం. నీతో నేను డైరెక్ట్గా చెప్పలేదు, కానీ వీడియో నువ్వు చూస్తావు కదా, అందుకు నేను నీతో చెప్తున్నాను. ఐ లవ్ యూ మమ్మీ. 10 నెలలు నన్ను మోసినావే నువ్వు, ఇన్ని బాధలు అనుభవించినావే. హాస్టల్లో కానీ కాలేజీలో కానీ అమ్మ లేని వాళ్ళైతే భయంకరంగా ఏడుస్తారు ఆడపిల్లలు. మెయిన్గా కావాల్సింది అమ్మ, కావాల్సింది ఆడపిల్లలకి. వాళ్ళు కనీస అవసరాలు తీర్చడానికి అమ్మ కావాలి. వాళ్ళకి అమ్మ లేనప్పుడు గుక్కపట్టి ఏడుస్తారు. నేను చూశాను కదా స్కూల్లో, కాలేజీలో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి అమ్మ లేనప్పుడు నువ్వు చాలా అదృష్టవంతురాలు భవాని, నీకు అమ్మ ఉన్నది, మాకు అమ్మ లేదు. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ప్రతి ఒక్క తల్లికి, మా అమ్మకి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి అందరికీ ఈరోజు హ్యాపీ మదర్స్ డే. బాయ్ బాయ్. మంచి ఒక వీడియోతో మీ ముందుకు వస్తా. మీ భవాని.